Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం కొత్తగా ఎవరైనా నా వీడియో చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం షేర్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. ఎవ్రీ వీడియో నాది అందులో ఉన్న ప్రైజ్ యాక్షన్స్ కోసమే నేను చెప్పడం జరుగుతుంది, టెక్నికల్ అనాలిసిస్గా. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు ఈ వీడియోలో 3 పాయింట్స్ నేను చెప్తానండి. ఒకటి, ఒక మంచి ఇండికేటర్ కోసం నేను చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్టాక్స్లో చెప్పమని అడుగుతున్నారు ఇంట్రాడే పర్పస్ కోసం. సో ఈ స్టాక్స్ కోసం కూడా నేను చెప్పడం జరుగుతుంది. దానికి ఒక వెబ్సైట్ అన్నది ఉన్నది. ఆ వెబ్సైట్ కూడా నేను మీకు మెన్షన్ చేసి చూపిస్తా. అట్ ద సేమ్ టైం నేను ట్రేడ్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు ఏ ఏ రీజన్స్ తోటి నేను తీసుకున్నానని దానికోసం కూడా నేను కొంచెం డిస్కషన్ చేస్తా. సో ఈ 3 పాయింట్స్ చెప్తాను. కంప్లీట్గా నా వీడియో చూడడానికి ట్రై చేయండి. సమ్ లాజిక్ పాయింట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. నేను ఏదైనా సరే ప్రైస్ యాక్షన్ ప్రకారంగా నేను మార్కెట్లో ఇండికేటర్స్ అనేవి కామన్గా ఏంటంటే నేను ఇండికేటర్స్ అనేవి యూజ్ చేయను. బట్ ప్రైస్ యాక్షన్స్ ప్రకారంగా ఏమైనా ఇండికేటర్స్ ఉంటే అవి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి ఒక ఇండికేటర్ కోసం బిఫోర్ చెప్పే బదులు అది ఏంటి అన్న పాయింట్ ఆఫ్ లో డిస్కషన్ చేస్తాను. ఒక ప్రైస్ యాక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి కావచ్చు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా, లేదు ఒక రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా సరే, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇది ఒక సపోర్ట్ కింద అనేది ఏర్పడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక రెసిస్టెన్సీ కింద ఏర్పడడం జరుగుతుంది. సో అయితే చాలా మంది ఏంటంటే ఈ పాయింట్స్ తెలుసు అని అనుకుంటారు, కానీ ఇందులో పర్టికులర్ గా పర్ఫెక్ట్ గా రీజన్స్ చూడడం అనేది రాదనమాట. దానికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను చూపిస్తాను. సో అయితే నెక్స్ట్ టైం ఇక్కడికి ఇది రెసిస్టెన్సీ కింద మారింది, ఇది రెసిస్టెన్సీ కింద ఇక్కడ ఒక ఛానల్ మనకు ఉన్నది అన్న పాయింట్ ఆఫ్ లో సెల్లింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ ఇలా చిన్నది ఇది క్రాస్ చేయగానే ఓకే బయింగ్ ఆపర్చునిటీ, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉన్నదని చెప్పి బయింగ్ సైడ్ చూస్తారు. మార్కెట్ అగైన్ డౌన్ సైడ్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. అలా మనీ అనేది లూజ్ అవడం జరుగుతుంటది. సో ఈ వీడియోలో దానికంటూ ఒక ఇండికేటర్ అన్నది ఉన్నది, అది నేను చూపిస్తాను చూడండి. సి ఎవ్రీవన్ ట్రేడింగ్ వ్యూ అన్నది చాలా మంది యూజ్ చేస్తుంటారు కాబట్టి ఈ ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్స్ ట్యాబ్ లోకి మీరు వెళ్ళారనుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ ఛానల్స్ అని చెప్పేసి ఒక ఇండికేటర్ అనేది ఉంటుంది. ఈ సపోర్ట్ రెసిస్టెన్సీ ఛానల్స్ అనేది ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మార్కెట్ లో మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఎస్ఆర్ ఛానల్స్ అని చెప్పేసి వస్తుంది. సి ఈ ఎస్ఆర్ ఛానల్స్ అనేది ఎలా యూజ్ అవుతుందని అంటే, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానన్నాను చూడండి. మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి అప్ సైడ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఒక సపోర్ట్ కింద పనిచేసింది, బట్ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వలేదు. ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఛానల్ ఉన్నది అన్న పాయింట్ ఆఫ్ లో క్రియేట్ చేసి మార్కెట్ అనేది కిందకి వచ్చింది. అగైన్ మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గర బయ్యర్స్ వచ్చినా సరే, సి ఇక్కడ ఒక రెసిస్టెన్సీ లెవెల్ కింద ఉన్నది అని చెప్పి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. మార్కెట్ మీకు అక్కడ ఓపెన్ అయినా సరే మళ్ళీ డౌన్ సైడ్ అనేది ఫాలో అయింది. ఇక్కడ చూడండి, ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఎంగల్ఫింగ్ క్యాండిల్ ప్యాటర్న్ టైప్ లో మనకు వచ్చింది, బట్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. వై? బికాస్ హియర్ ఇస్ ద ఛానల్, ఇక్కడ ఒక ఛానల్ ఉన్నది. ఇప్పుడు ఈ వేవ్ అయితే ఉన్నాయో అవి నేను 5 మినిట్స్ పెట్టేటప్పటికి మీకు అక్కడ ఛానల్స్ కనిపిస్తాయి. ప్రీవియస్ గా మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఛానల్ ఉన్నది, ఇది ఒక సపోర్ట్ లెవెల్. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళే సెనారియోస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇది ఒక రెసిస్టెన్స్, అంటే ఇక్కడ రెసిస్టెన్సీ కాదండి, ప్రీవియస్ గా ఉన్న రెసిస్టెన్సీ దాన్ని బట్టి మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది వచ్చింది. సో ఈ ఛానల్స్ వల్ల మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ చేసినట్టుగా చేసింది, బట్ దిస్ వన్ ఇస్ ద ఛానల్. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది రావడం జరిగింది. ఈ పర్స్పెక్టివ్స్ లో మీరు మార్కెట్ ని యూజ్ చేసుకొని, అంటే చూడండి చాలా మంది ఏంటనంటే మార్కెట్ లో మ్యానిపులేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బయ్యింగ్ జరుగుతుంది అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి మీరు బయ్యింగ్ చేస్తారు. సి ఒక బయ్యర్ అనేవాడు ఎక్కడ క్లోజ్ అయ్యాడు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్స్ ఎంట్రీ దగ్గర కానీ క్లోజ్ అయినట్టయితే డెఫినెట్ గా సెల్లర్స్ అనే వాళ్ళే వస్తారు. ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీస్ ఉన్నారు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. ఆఫ్టర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత సెల్లర్స్ ఎంట్రీ జరగడం అనేది జరిగింది. సో అంటే కామన్ గా ఏం చూస్తారు, ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తున్నారంటే నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉన్నది, మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది అని అనుకుంటారు. మళ్ళా అగైన్ మార్కెట్ అనేది ఇప్పుడు అప్ సైడ్ మూవ్ అయిపోయింది. ఇంత హ్యూజ్ లాస్ అన్నది ఎవరు ఫేస్ చేయలేరు. సో ఇది
ఇండికేటర్ అన్నది ఏం చేస్తుందంటే మనకి ఛానల్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ప్రీవియస్ గా ఇది ఒక సపోర్ట్ అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ అయితే ఇక్కడ ఒక ఇది రెసిస్టెన్స్ కింద మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఛానల్లో మీరు ఒకసారి చూసుకున్నారు అనుకోండి, ఓకే, సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్లింగ్ సైడ్ మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఈ ఇండికేటర్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా బ్యాక్ టెస్ట్ చేశారనుకోండి, లైవ్ మార్కెట్ లో ఒకసారి చెక్ చేయండి. లైవ్ మార్కెట్ లో చెక్ చేసేటప్పుడు మీకు సపోర్ట్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తుంది, రెసిస్టెన్సీ ఛానల్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మార్కెట్ ని చూడండి. నేను ఏదైనా సరే ప్రైస్ యాక్షన్స్ ప్రకారంగా నేను ఫాలో అవుతాను. బ్లైండ్ గా ఏదో ఒక ఇండికేటర్ అనేది నేను చెప్పడం అనేది జరగదు. సో ఈ ఇండికేటర్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ద సెకండ్ పాయింట్ ఈస్ స్టాక్స్ కోసం కొంతమంది చెప్పమంటున్నారు. ఈ స్టాక్స్ లోని ఇంట్రాడే టిప్స్ కావచ్చు, చాలా మంది వగేరా వగేరా కింద ఫాలో అవడం జరుగుతుంటది. ఏంటంటే చాలా మంది ఈ స్టాక్స్ మీద ఇంట్రాడే చేసేటప్పుడు కావచ్చు, లేదు అని అంటే టిప్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే టిప్స్ ఎవరిచ్చినా సరే తీసుకోకూడదు. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఆ వెబ్సైట్ అనేది ఏంటంటేనండి, stocklinedirect.com అనమాట. ఈ వెబ్సైట్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంట్రాడే టిప్స్ కావచ్చు, లేదు అని అంటే అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 టిప్స్ అని చూసారు అనుకోండి, ఎవ్రీ డే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉందా, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఉన్నదా, అప్ ట్రెండ్ లో ఉన్నదా, బేరిష్ ఉన్నదా, సెల్లింగ్ చేసుకోవచ్చా, బయ్యింగ్ చేసుకోవచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అలాగే బుల్లిష్ స్టాక్స్ ఏంటి ఉన్నాయి, ఇవన్నీ బుల్లిష్ స్టాక్స్. అలాగే ఇంట్రాడే టిప్స్ అనుకుంటారు అనుకోండి, ఆఫ్టర్ ఇంట్రాడే ఏవేవైతే మీకు బేరిష్లు ఉన్నాయో, ఏవేవైతే బుల్లిష్లు ఉన్నాయో, వీటి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఈ వెబ్సైట్ అనేది ఏం చేస్తుందనంటే టిప్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. వ్యూ డీటెయిల్స్ మీదకి వెళ్ళారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కానీ రైజ్ అవుతునేటప్పుడు మీరు ఎక్కడ బై చేయొచ్చు, ఎంతవరకు స్టాప్ లెస్ పెట్టుకోవచ్చు, మీ టార్గెట్స్ ఏంటి, అలాగే సెల్లింగ్ చేశారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది ఫాలో అవడం జరిగితే మీ ట్రిగ్గర్ ప్రైస్ ఏంటి, మీ స్టాప్ లెస్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు, మీ టార్గెట్స్ ఏంటి, ఈ పర్స్పెక్టివ్ లో ఉంటాయి. ఎవ్రీ స్టాక్స్ అనేవి ఇక్కడ మీకు కనబడడం జరుగుతుంటుంది. దీనివల్ల ఏంటవుతుంది అంటే నేను బ్లైండ్ గా వీటిని ఫాలో అయిపోమని చెప్పను. వీడిచ్చిన దాన్ని బట్టి మీరు అక్కడ ప్రైస్ యాక్షన్స్ లో సపోర్ట్ ఏమైనా ఉందా, రెసిస్టెన్సీ ఏమైనా ఉందా అని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. అయితే దీనివల్ల మీకు టిప్స్ అన్నవి యూజ్ అవుతుంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం బుల్లి స్టాక్స్ ఎయిట్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం బయ్యింగ్ చేసుకుంటే ఈ బుల్లి స్టాక్స్ లోని మనం బయ్యింగ్ చేసుకోవచ్చు. అందులో నిఫ్టీ 50 స్టాక్స్ లో ఎయిట్ ఉన్నాయి. అప్ ట్రెండ్ లో ఏ స్టాక్స్ ఉన్నాయి, డౌన్ ట్రెండ్ లో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ టు జెడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో వీటిని బట్టి మీరు స్టాక్స్ లోని డే టైం ఫ్రేమ్ లో కావచ్చు, ఇంట్రాడేలో కావచ్చు, మీరు చూసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ అన్నది ద థర్డ్ పాయింట్ ఇస్ నేను తీసుకున్న కొన్ని ట్రేడ్స్ లోని లాజిక్స్ ఏంటి, నేను తీసుకోవడానికి ఎంట్రీస్ ఏంటి, ఏ ఏ పర్స్పెక్టివ్స్ లో ఎలా తీసుకున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, ఓకే, ఓకే. సి హియర్ బయింగ్ ఆపర్చునిటీ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మార్కెట్ అనేది ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్ ట్రెండ్ లో ఉన్నది. అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిన ఈ సపోర్ట్ లెవెల్ తర్వాత బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ గా ఎంటర్ అయ్యారు. ఇట్ మీన్స్ ఈ జోన్ లో స్ట్రాంగ్ గా ఎంటర్ అయ్యారు. ఇఫ్ ఇన్ కేస్ దిస్ క్యాండిల్ కానీ వీక్ అయినట్టయితే నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. బట్ దిస్ వన్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ ద బయ్యర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో దట్స్ వై ప్రీవియస్ గా సెల్లర్స్ కూడా ఎంటర్ అయ్యారు, బట్ ఈ లెవెల్ అనే దాన్ని క్రాస్ చేయలేదు. అగైన్ బయ్యర్స్ ఎంట్రీ జరిగింది. సో దట్స్ వై ఓకే విన్నింగ్ ట్రేడ్. దట్స్ వై నేను బయ్యింగ్ ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. Okay, again seller's entry. I think this one I missed this. Okay, ఇది మిస్ అయ్యాను నేను. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే,
మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది అప్ ట్రెండ్ అయిపోయి డౌన్ సైడ్ అనేది మార్కెట్ అనేది వస్తుంది. ఐ థింక్ ఈ సపోర్ట్ లెవెల్ అనేది మనకు పనిచేయదు. ఓకే, ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత నేను చూస్తా. ఇఫ్ ఇన్ కేస్ దిస్ క్యాండిల్ కానీ వీక్ అయినట్టయితే ఓకే, ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా. వై బికాస్ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి హియర్ ఇస్ ద సపోర్ట్, బట్ రిజెక్షన్ వచ్చింది కానీ బట్ స్ట్రాంగ్ గా సెల్లర్స్ ఎంట్రీ అన్నది జరిగింది. సో ఇట్ మీన్స్ ఏంటి అని అంటే సెల్లర్స్ అనే వాళ్ళు రావాలి. అండ్ దిస్ వన్ ఈజ్ నాట్ ఏ సపోర్ట్. ఇక్కడ బయ్యర్స్ ఎంట్రీస్ ఉన్నా సరే ఇది సపోర్ట్ కింద మనకి వర్క్ చేయదు ప్రెసెంట్ రైట్ నా. ఇఫ్ ఇన్ కేస్ ఈ ట్రేడ్ లూజ్ అయినా సరే నేను సెల్లింగ్ ఆపర్చునిటీ వైపు నేను చూస్తా. వై బికాస్ దిస్ ఈజ్ నాట్ ఏ సపోర్ట్. దట్స్ okay. 7 seconds. 5, 4, 3, 2, 1, 0. Yes, this one is the winning trade. Okay, next చూద్దాం. ఓకే, గ్యాప్ అప్ లో ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. లెట్స్ సీ. ఓకే, హియర్ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. వై బికాస్ ఎందుకంటే ఎగ్జాక్ట్ గా వేర్ ఈస్ ద సెల్లర్స్ ఎంట్రీ, ద క్యాండిల్ క్లోజ్ అయింది అక్కడే. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్, బట్ క్లోజింగ్ పాయింట్ ఏమొచ్చి సెల్లర్స్ ఎంట్రీ దగ్గర క్లోజ్ అయింది. దిస్ వన్ ఇస్ జోన్. అట్లీస్ట్ ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అనేది జరిగి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కానీ పైకి వెళ్ళినట్టయితే సెల్లర్స్ ఎంట్రీ జరిగి ఆఫ్టర్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళాలి తప్ప కానీ ఇలా డైరెక్ట్ గా అనేది మూవ్ అయిపోదు. సో దట్స్ వై నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా. ఓకే, లెట్స్ సీ. ఓకే, ఓకే, 11 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, దిస్ వన్ ఆల్సో విన్నింగ్ ట్రేడ్. సో 3 trades అయ్యే. లాస్ట్ ట్రేడ్ ట్రై చేద్దాం. ఇన్ కేస్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే ఇది వదిలేస్తా. ఆఫ్టర్ వెయిటింగ్ చేసిన తర్వాత మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ చేసింది. సో వి గో విత్ సెల్లర్స్. లెట్స్ సీ హియర్. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ కూడా నేను చెప్తాను చూడండి. స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ, సెల్లర్ ఎంట్రీ, స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ, సెల్లర్ ఎంట్రీ, వెరీ స్ట్రాంగ్ సెల్లర్ ఎంట్రీ, సెల్లర్ ఎంట్రీ. సో ఐ థింక్ హియర్ ఆల్సో స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ, అగైన్ సెల్లర్స్ ఆర్ ఎంట్రీ. వెయిట్ చేద్దాం. ఓకే, 15 seconds. Okay. Okay. This is the winning trade. Okay. Thank you. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇంకా ప్రైజ్ యాక్షన్స్ తెలుసుకోవాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో అది నాకు బూస్టింగ్ ఇస్తుంది ఇంకా వీడియోస్ నేను మేక్ చేయడానికి. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఎవరికైనా క్లాసెస్ తీసుకుందాం అనుకున్నా సరే ప్రైజ్ యాక్షన్ మీద నేను కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ ఇందులో నేను చెప్పేది ఏంటి అని అంటే ప్రైజ్ యాక్షన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది,
క్యాండిల్స్టిక్ సైకాలజీ ఏంటి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, మనం ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఎలా చేయొచ్చు, సమ్ స్ట్రాటజీస్ కావచ్చు, ఇలా నేను డిస్కషన్ చేస్తుంటా. ఓకే, మెటీరియల్ అన్నది కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 399 రూపీస్కి నా ఛానల్ని షేర్ చేసిన వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.